ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హుజురాబాద్ లో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చారు. కౌశిక్ రెడ్డి తన గుర్తింపు కార్డు, సంబంధిత పత్రాలతో సహా సిఐడి ఎదుట హాజరు కావాలని, అలాగే దర్యాప్తునకు సహకరించాలని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్షులను తారుమారు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చిందో తనకు అర్థం కాలేదన్నారు. కక్షపూరితంగా మాత్రమే నోటీసులు ఇవ్వడం జరిగిందని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తనపై కక్ష కట్టి లేనిపోని కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. సందీప్, కొద్దిసేపటి క్రితమే అటు సిఐడి విచారణకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా అటు ఏదైతే కరీంనగర్ సంబంధించి ఏదైతే హుజురాబాద్లో వీణవంకలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరిగినటువంటి వివాదం తెలిసిందే. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కొంత ఏదైతే ఇష్టానుసారంగా మాట్లాడారంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, దాంతోపాటుగా ఆయన అనుచరులకు పాల్పడ్డారంటూ కూడా 16 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించే ఆయనకు గత నెల ఏదైతే 26వ తేదీన సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఆయన విచారణకు లకిడి కప్పులు ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సిఐడి విచారణకు సంబంధించి ఆయన హాజరవుతూ కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా తనను ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం లేనిపోని కేసులు పెట్టి తనను వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు పెడితే అటు కరీంనగర్ ఎస్పీ పైన పెట్టాలని, ఎందుకంటే అనధికారికంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారంటూ కూడా ఆయన పైన గత కొద్ది రోజుల్లోగా కూడా ఆరోపణలు చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి కంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ అడ్వకేట్స్ ఇక్కడికి విచారణకు ఏదైతే హాజరైనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అటు ఏదైతే అడ్వకేట్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సిఐడి కార్యాలయానికి హాజరవుతూ కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అటు ఏదైతే విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన అనుచరులు లకిడీ కప్పులకి రావడం జరిగింది సిఐడి కార్యాలయానికి. వారందరినీ కూడా అటు పోలీసులు ఇక్కడి నుంచి పంపించి వేశారు. కొద్దిసేపు వారికి దాంతోపాటుగా పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా కరీంనగర్ పోలీస్ కమిషనర్పై వివాదాస్పద వ్యాఖ్యలు, పోలీస్ విధులకు ఆటంకం కలిగించారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డు కావచ్చు, సంబంధిత పత్రాలు సహా సిఐడి ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే దర్యాప్తులకు సహకరించాలని సిఐడి అధికారులు కోరినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సిఐడి విచారణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో, విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు బయటకు వస్తారని కూడా ఇంకా సమాచారం లేదు. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి గుర్తింపు పత్రాలు కావచ్చు, వాటిని కూడా సిఐడి అధికారులకు అందజేయాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. విచారణ అయ్యేంత వరకు తమకు సహకరించాలనేది కూడా పోలీస్ శాఖ, సిఐడి అధికారులు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాంతోపాటుగా 16 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో చూడాలి మొత్తం మీద విచారణ ఎప్పుడు ముగిస్తుంది అనేది కూడా వేచి ఉన్నటువంటి అవసరం ఉంది. సందీప్, అంటే విచారణ దాదాపు ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది వంశీ? అదేవిధంగా అక్కడ బయట ఎంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు?
11:40 విచారణ కోసం లోపలికి వెళ్ళినటువంటి పాడి కౌశిక్ రెడ్డి విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏ సమయంలో బయటకు వస్తారో ఇంకా సమాచారం లేదు. కానీ ఆయన అనుచరులు మాత్రం ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తుంటే మాత్రం వారందరినీ కూడా ఇక్కడి నుంచి పోలీస్ శాఖ పంపించి వేసినటువంటి సందర్భం మాత్రం మనకు కనిపిస్తోంది. ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఈ పరిసర ప్రాంతాలకు రావద్దంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పంపిస్తామనేది కూడా అధికారులు స్పష్టం చేశారు. అంటే దీనిపై కేటీఆర్ లాంటి వ్యక్తులు స్పందించే అవకాశం ఉందా? గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ అటు తమ ఎమ్మెల్యేల పైన వేధింపులకు గురి చేస్తుంది ప్రభుత్వం, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ వ్యాఖ్యలను ఏదైతే ఈ పోలీస్ విచారణలను మాత్రం వీటిని మాత్రం తమ పైన వేధింపులుగానే చూస్తుందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో అనేక మంది పైన కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ కేసులన్నిటికీ సంబంధించి కూడా తాము లీగల్గానే ఎదుర్కొంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. అటు బాల్కా సుమన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, విద్యార్థి నాయకులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతర అనేక కేసులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తాము లీగల్గానే ఎదుర్కొంటాము అంటూ కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మొత్తం మీద చూస్తే మాత్రం సిఐడి విచారణ అనేది పాడి కౌశిక్ రెడ్డి పైన కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి కూడా అటు మాట్లాడుతూ కరీంనగర్ అది హుజూరాబాద్లో డంపింగ్ యార్డుని ప్రభుత్వం పెట్టదలుచుకుంది, దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం తమకు నోటీసులు ఇచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ వంశీ.